మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం. ఈ రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు. నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు. కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి. ఆయన ఒకే దగ్గర ఉంటారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి, ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి. కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది. ఒక్కొక్క నెలలా మారిపోతూ ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెల కాలం ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు. ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పటి వరకు ఈ 15/3/2025 నుండి కుంభం నుండి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ నెల రోజుల పాటు ఉంటారు. అంటే 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ తారీఖు వరకు సూర్యభగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు. ఇక్కడ మీనంలో ఉంటారు. ఇప్పుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తద్వారా మేషరాశి ఇప్పుడు కుంభంలో మీనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మీనరాశి నుంచే మన ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మీనరాశిలో ప్రవేశించారు కాబట్టి 15వ తారీఖు 3వ నెల 2025 అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతోంది. అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఈ మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతో రవి. చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక సూర్య భగవాను ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే మీనరాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి. శాస్త్రం శరీరానికి రోగం, దేహార్తి అంటే శరీరానికి రోగము, చిత్త సంతాప మనసు విచారము, కాలాతిక్రమణ భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం. అంటే ఒక రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి. ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం, కాలానికి తర్వాత చేయటం, అది నెల రోజులు ఒక రకంగా చేస్తే కూడా పర్వాలా, రోజుకు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది. బంధుమిత్ర సుహృద్వేష, మిత్రులు, పరివారం, బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది. శత్రుత్వం, కలహం పెరిగిపోతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది. అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో, ఎందుకంటే సూర్య భగవానుడు అందరికీ రాజు, అందరికీ మీకు తెలుసా విషయం. అలాగే సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు. కాబట్టి ఇక్కడ మీనరాశి వారికి చిన్న చితక అదే రోంపా, దగ్గు ఇలాంటి చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొడచూపేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది. చేత సూర్య భగవానుడికి మనం పరిహారంగా ఖచ్చితంగా చెప్తున్నాం కదండి, ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి, ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు, బీజాక్షరాలు ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు 1 కేజీ బావు తీసుకోండి. ఒక బ్రాహ్మణుడికి 50 100 దక్షిణ ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే, అది కూడా ఆదివారం చెయ్యండి. అంటే తలుచుకోవడం, పూజ చేసుకోవడం ఏ రోజు చేసినా పర్వాలా.
ఒక ఆదివారం సూర్య భగవానుడికి, ఆదిత్యుడు అంటే సూర్యుడే, ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అది ఆ దానం గనక ఒక బ్రాహ్మడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా. ఉమ్, జన్మరాశిలో సూర్యుడు ఉన్న వాళ్ళు పంతులు గారు చెప్తారులేండి అవన్నీ. ఆ గుళ్ళో కానీ ఎక్కడ ఒక పంతులు గారికి దానం ఇచ్చుకోండి, 50 రూపాయలు 100 మరి ఎంతో కొంత తీసుకుంటారు. తీసుకుని ఆ 1 కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి. ఆ దానికి పరిష్కారం సరి. రవి అంటే సూర్య భగవానుడు కుంభం నుండి మీనంలోనికి ప్రవేశించడం ద్వారా, అంటే ఒక నెల రోజుల పాటు అక్కడే సంచారం చేస్తూ ఉంటారు. 15వ తారీఖు మూ మార్చి నెల 2025 నుండి 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు ఆయన అక్కడే ఈ నెల రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఈ సంచారం ద్వారా కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అన్నట్లు లెక్క వేసుకున్నట్టయితే భాగ్యస్థానంలో సంచారం జరుగుతోందండి. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో సంచారాన్ని మన శాస్త్రకారులు ఏ విధమైన ఫలితాలు చెప్పారు సంచరించేటప్పుడు అని చూసినట్టయితే, నింద అపరాధ కలహం నిర్దోషచ్చ ధనశ్చయ పుణ్యలాభాచ నాశశ్చ విచారో నవమే రవో. నవమంలో గనక అంటే ఈ కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడ వారికి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంది అంటే అపకీర్తి కలుగుతుంది, వృధాగా ధన వ్యయం అవుతుంది, ధన నష్టం కూడా జరుగుతుంది, మనోవిచారం కూడా కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు కూడా ఖచ్చితంగా ఈ సూర్య భగవానికి సంబంధించినటువంటి అష్టకమో లేకపోతే సూర్య నమస్కారాలు ఇట్లాంటివేవో మీకు వచ్చినటువంటివి ఏమైతే ఉన్నాయో సూర్య భగవానుడికి సంబంధించి అవన్నీ చదువుకోండి. వీలైతే కొంచెం నవగ్రహాలు ఉన్నటువంటి గుడికి కూడా వెళ్ళండి. వీరు కూడా 1 కేజీ గోధుమలు కనుక దానం ఇచ్చుకున్నట్టు ఈ నెల రోజులు సూర్య భగవానుడి యొక్క ఈ ఈ తీవ్రత మన మీద ఉన్నటువంటి ఈ తీవ్రత తగ్గి కొంచెం మనకి శుభాలు కలిగేటువంటి అవకాశం చాలా మెండుగా ఉంటుంది. అందుచేత ఆ విధంగా చెయ్యండి. శుభం.